హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో ఈ బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుందామని మారేడుమిల్లి ఇంకా లంబసింగికి వచ్చేసామన్నమాట. సో వింటర్స్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ అని అన్నారు. సో వీకెండ్ గేట్ అవే, సో పెద్ద ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదు, హాయిగా అలా వెళ్ళి చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేయచ్చు అని చెప్పి వచ్చేసాము. సో ఇక్కడ ఒక సన్ రైజ్ పాయింట్ చూసామన్నమాట. యాక్చువల్లీ మేము మారేడుమిల్లిలో గుడిసెకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫర్ సమ్ రీజన్స్ అది క్లోజ్ చేశారు. సో అందుకని ఇంకా వేరే సన్ రైజ్ పాయింట్ చూసేసి ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ ఒకటుంది అనంటే, సరే వాటర్ ఫాల్స్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఫారెస్ట్ మధ్యలో వాటర్ ఫాల్స్, పక్కనన్ని చెట్లు, నేచర్ లవర్స్‌కి ఇంకేం కావాలి చెప్పండి. సో ఇంకా అందుకే వెళ్ళిపోయి హాయిగా అలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అయ్యామనమాట. ఇక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఒకటుందనమాట. సో వాళ్ళు చెప్పారు లోకల్స్, ఇక్కడ షూటింగ్స్ అవి బాగా అవుతాయి, ఫిల్మ్ షూటింగ్స్ అవి బావుంటుంది ప్లేస్ అనంటే, ఇంకా సరే అని అక్కడ దిగి కొంచెం కొన్ని ఫోటోస్ అవి తీసుకుందాము అని చెప్పి ఇంకా అవి చూస్తున్నామనమాట. కిందంతా ఫ్లోయింగ్ వాటర్ ఉండింది. సో అందుకే ఇంకా కిందకి దిగేసి ఇంకా అక్కడంతా అవన్నీ చూసి ఇంకా కొన్ని ఫోటోస్ అవి దిగేసి కాస్త ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అక్కడ చిల్ అయ్యామనమాట. తర్వాత ఇంక అప్పటికే బాగా ఆకలేసేస్తూ ఉండింది. సో అందుకే ఇంక రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా ఏదన్నా తిందామని చెప్పొచ్చి అక్కడ ఏం ఫేమస్ అని అడిగితే పొంగులో బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు. సో అందుకనే ఇంకా పన్నీర్ బిర్యానీ, ఇంకా చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేసేసామనమాట. సో ఇలా బ్యాంబూ దాంట్లో చేస్తారు పన్నీర్ బిర్యానీ. సో ఇంకా అసలే ఆకలి, తర్వాత ఎంత వేడిగా ఎంత టేస్టీ ఫుడ్ ఉంటే ఇంకా మనం ఆగుతామా? ఇంకా అలా హాయిగా లాగించేసి రిలాక్స్ అయిపోయామనమాట అందరము. ఇంకా రిలాక్స్ అయ్యి లేచి సాయంత్రము అలా వాకెళ్ళేసొద్దామని చెప్పేసి మంచిగా చల్లగా ఉండింది. సో వాక్‌కెళ్ళిపోయి ఇంకా హాయిగా ఒక టీ పడితే ఎంత రిఫ్రెష్ అయిపోతాం గదా! సో అందుకని ఒక టీ తాగేసి అలా కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా మెల్లిగా రిటర్న్ బ్యాక్ అవుదాము అని చెప్పేసి వస్తున్నామనమాట. అక్కడ మేము ఆల్రెడీ లోకల్స్‌ని అడిగాము. మాకు క్యాంప్ ఫైర్ అది కావాలి అనంటే వాళ్ళు అవన్నీ అరేంజ్ చేస్తామని చెప్పారు. సో అందుకని ఇంకా మంచిగా అలా సాయంత్రం వాక్ చేస్తూ అలా అక్కడ ఆ చిన్న ఊరు అవన్నీ చూస్తూ అలా వెళ్ళామనమాట మాట్లాడుకుంటూ. ఇంకక్కడ వాళ్ళు మాకిలా స్టిక్స్ అవి ఇచ్చేశారు. సో, ఇంక దాంతోటి క్యాంప్ ఫైర్ అది సెట్ చేస్తున్నాననమాట నేను. అక్కడ ఒక అన్న కూడా హెల్ప్ చేశారనమాట. సో, ఇంకా అది పెడదాము అని చెప్పేసి, ఇంకా అవన్నీ సెటప్ చేసి మంచి తెలుగు పాటలు అవన్నీ పెట్టుకొని, ఇంకా అలా నేచర్‌ని అలా ఎంజాయ్ చేస్తున్నాము అన్నీ మర్చిపోయి. ఈ బిజీ టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవే. సో, అందుకని ఇంక అక్కడ లివ్ ద మూమెంట్ అంటారు కదా! అలా ఇంకా హాయిగా రిలాక్స్ అవుతూ ఉన్నామనమాట. సో, ఇంక మంచి పాటలు, ఆ వెదర్, ఆ క్యాంప్ ఫైర్ అలా ఉంటే మనం ఇంకా ఆగుతామా? ఇంకో 4 స్టెప్పులేసి ఇంకా హాయిగా ఎంజాయ్ చేశామనమాట. సో, మీరు కూడా ఈ బిజీ లైఫ్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొని ఒక 2 డేస్ అలా మీకు నచ్చిన వాళ్ళతో అలా వెళ్ళి రండి. ఎంత బావుంటుందసలు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.